కాలుతో ఇవ్వకూడదమ్మా చిన్న లేదా కాలుతో ఇవ్వకూడదు. వెరీ గుడ్ బాయ్, క్లాప్స్. బెల్ట్ దాసే. వెరీ గుడ్. ఐస్ క్రీమ్ కప్పు కూడా ఆడుకుంటాం మేము. ఐస్ క్రీములు చేసుకోవడానికంటే ఎక్కువ ఆడుకోవడానికి ఉపయోగిస్తాం. వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగాలి అంటే రబ్బర్ బ్యాండ్ ఎక్కడ పెట్టేస్తున్నావు? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాప్స్. చూసారా, దీనివల్ల ఎక్కడ వస్తువులు అక్కడే ఉంచాలి అని ఒక కాన్ఫిడెన్స్ వాళ్ళలో పెరిగితే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది అనమాట. షేపా? సరేలే. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీళ్ళు పెరిగినప్పుడు మాత్రమే వీళ్ళు ఒక సొసైటీలోకి వెళ్ళాక హ్యాపీగా బ్రతకగలరు. ఇప్పుడు వీళ్ళు ఎంజాయ్ చేస్తూ చేస్తారండి ఈ పనిని వీళ్ళు ఎంజాయ్ చేస్తూ చేస్తారు. వీళ్ళకి ఇది ఎంజాయ్నెస్ కాదు, ఇది ఒక బర్డెన్ అని తెలిసిన క్షణం వీళ్ళు ఈ పనిని ఆపేస్తారు అన్నమాట. వీళ్ళకి ఫస్ట్ నుంచి మనం 2 years నుంచి ఇవన్నీ నేర్పిస్తూ ఉంటే వాళ్ళకి అలవాటు అయిపోతుంది వాళ్ళ లైఫ్లో ఒక భాగంగా. 5 years తర్వాత నేర్పుతాము, చిన్నపిల్లలు కదా 6 years తర్వాత నేర్పుతాము అంటే వాళ్ళు బర్డెన్గా ఫీల్ అవుతారు. మీ మాట వింటూ నేర్చుకోరు. నెక్స్ట్ మీరే వాళ్ళకి ఒక స్ట్రెస్లా కనిపిస్తారు. ఫ్యాంట్ ఇది మీరే వాళ్ళకి ఒక స్ట్రెస్లా కనిపిస్తారు. పేరెంట్స్ని హేట్ చేయడం స్టార్ట్ చేస్తారు. మొండిగా తయారవుతారు వినకుండా. వీళ్ళకి ఇది ఒక లైఫ్లో ఒక భాగం. అంటే వీళ్ళు ఆడుకునే వస్తువులు వీళ్ళు సర్దుకోవాలి అని లైఫ్లో వీళ్ళకి ఒక భాగం చేసేసాము అంటే వాళ్ళకి ఒక డిసిప్లిన్ అలవాటు అవుతుంది. చిన్నపిల్లలు కదా తర్వాత నేర్పిద్దాము అంటే తర్వాత నేర్చుకోరు. ఎందుకంటే వాళ్ళకి అప్పటి వరకు అలవాటు లేని పని ఒకేసారి నేర్పించడం చాలా కష్టం అన్నమాట. సరిపోలేదా? ఇందులో పెడతానైతే ఈ బ్యాగ్లో. సరే. ఆ టడ్డీ ఏంటి అలా చింప్సా?